అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అదేవిధంగా కనకాపూర్ వసూలు కానీ అబ్దుల్లాపూర్ వసూలు కానీ ఎప్పుడు ఎట్లా స్వామీజీ ఉన్నప్పుడు మీద ఉంటుంది ఎప్పుడు కూడా వచ్చి ఈ ఆలయానికి దర్శనం చేసుకుని ప్రఖ్యాతం చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం కొత్తనే రూమ్ కావాలి. ఆ రూమ్ కట్టడానికి కొందరు దాతలు కూడా ముంగట వచ్చారు. మన గవర్నమెంట్ తరఫున గోశాల అనుకోండి, లాట్రిన్ బాత్రూమ్, వాష్రూమ్స్ అనుకోండి, ఇవి కట్టడానికి కూడా ముంగట వచ్చిన ఈ సమావేశానికి వచ్చేసిన హరిదాస్ స్వామి, అదేవిధంగా స్థానిక ఇక్కడ ఉన్న బాలానంద సరస్వతి స్వామీజీ, వచ్చిన అవనానానికి వచ్చిన స్వామీజీ, చుట్టుపక్కల విలేజ్ నుంచి కనకాపూర్ వాసులు అందరికీ పేరు పేరున అడిగి తెలియజేస్తున్నారు. స్వామీజీ యొక్క ప్రఖ్యాత స్వామీజీ ఇక్కడ ఉన్న సేవ చేసిన ఈ క్షేత్రంకు ఒక దశ దిశ తెచ్చిన ఆ స్వామీజీ గుర్తింపు ఉండాల. ఎప్పుడు అల్లా విధాల స్వామీజీ ఇక్కడ ఉన్నాడు, మనకు దర్శనం ఇస్తున్నాడు, మనకు మాట్లాడుతున్నాడు, మనకు చెప్తున్నాడు అని అన్ని విధాలుగా డెవలప్ చేసుకొని ఒక మన నియోజకవర్గంలో కనకాపూర్ సరిహద్దులో ఈ ఏదైతే టెంపుల్ ఉంది దానికి మంచిగా చేద్దాం. మీరు అందరు సహకారంతో కనకాపూర్ అసలు చుట్టుపక్క విలేజెస్లో అందరు కలిసి ఎట్లా స్వామీజీ ఉన్నప్పుడు నడుస్తుంటే అట్లనే మనం అందరం కలిసి ఈ స్థలాన్ని ఒక టూరిజం సెంటర్ లాగా మంచిగా తెలియజేద్దామని గవర్నమెంట్ కూడా కొట్లాడి డబ్బులు తీసుకొచ్చి దీనికి మంచి చేద్దామని సభాముఖంగా తెలియజేస్తూ ఏదైతే మనం ఇక్కడ రూమ్ కడుతున్నాం అందరి దాతలు ముంగట వచ్చింది. నేను కూడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.